హాయ్ గాయ్స్, అదే నేను చెప్పాను కదా నిన్న పైపు జాయింట్ ఎలా వేసేదనేసి. చూడండి, ఈ పైప్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూడండి, ఒక మూరదంకా. అందుకు 2 ఇంచులు బాగుండే పైపు కూడా కోసేసినాము. కోసేసి ఫస్ట్ దీన్ని హీట్ చేసుకోవాలి. పైపుని బాగా హీట్ చేసుకొనేసి 2 పక్కల పైపుని కాల్చుకోవాలి. చూడండి, ఈ పైపు ఎంత మెజర్మెంట్ ఉందో పైప్ మనం కట్ చేసింటాం కదా, ఈ కట్ చేసిండే పైప్ కంటే అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు, అంటే వైట్ పైపు పీవీసీ పైపుని మనము అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే మనకైతే అది బాగా గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే మనం దానికి ఇప్పుడు ట్యూబ్ చుట్టాలి. మళ్ళీ ఇప్పుడైతే తమ్ముడు నీళ్ళు ట్రైల్ వదలడానికి అయితే వెళ్ళాడు. చూద్దాము నీళ్ళు మనకు పైపులో ఏమైనా లీకేజ్ అవుతాయా ఏమి అనేసి. ఏం లేదు, మనము ఈజీగా చేసుకోవాలంటే, మనకు ఎక్కువ పని ఉంది, ఈజీగా చేసుకోవాలంటే మనం ఇలా పద్ధతులు అయితే వాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ తువ్వే పని అయితే ఉండదు. మనకి ఏడ పైప్ పోయిందనేసి ఆడే హీట్ చేసుకొని ఇచ్చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఎక్కువ పైప్ జాయింట్స్ ఏమన్నా ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. చూడండి, తమ్ముడు మోటార్ కూడా ఇప్పుడు వదిలినాడు. ఓన్లీ చిన్న డ్రాప్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. మనము ట్యూబ్ కానీ చుట్టినట్లయితే మనకి చిన్న డ్రాప్స్ అనేది కూడా మనకు కనిపించదు. చూడండి, మనం ఈజీగా అయితే జాయింట్ ఎలా వేయడం అనేది మనం రైతులకైతే తెలియజేశాము. ఇలాంటి మరెన్నో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు, ఆవులకు సంబంధించిన వీడియోలు కావాలి అంటే ముని ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్.